ములుగు జిల్లా వెంకటాపురం మండలం అబ్బాయిగూడెం ఇసుక ర్యాంపు తమ పంట పొలాల్ని నాశనం చేస్తుందంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల్ని ఇసుక ర్యాంప్ నిర్వాహకులు చితకబాదారు. దీంతో అందులో ఒక మహిళ తీవ్రంగా గాయపడటంతో వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో పురుగుల మందు డబ్బాలు చేతపట్టుకుని ఆందోళన మరింత ఉధృతం చేశారు. ఎప్పటి నుండో అధికారుల దృష్టికి తీసుకువస్తున్న జిల్లా కలెక్టర్ స్పందించడం లేదంటూ జిల్లా కలెక్టర్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే తమ సమస్యకు పరిష్కారం చూపించాలంటూ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం మహమూద్ పట్నం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 2 కుటుంబాలు మాత్రమే ఉండి 6 సభ్యులు ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఎస్టీ రిజర్వేషన్ అయింది. దీంతో సర్పంచ్ సహా 3 వార్డు మెంబర్లు ఆ కుటుంబానికే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తీవ్రంగా స్పందించినటువంటి బీసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పరిశీలన లేకుండా రిజర్వేషన్లు ఎలా కేటాయిస్తారంటూ హైకోర్టు మండిపడింది. దీనిపై వెంటనే హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో దీనిపై తీవ్రంగా స్పందించారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కేటీఆర్ తన తండ్రి గర్వపడేలా రాజకీయాలు చేస్తున్న ప్రపంచ స్థాయి నేత అని, తండ్రి ఎవరో చెప్పుకునేటువంటి సీన్ కడియం శ్రీహరికి లేదని తీవ్రంగా మండిపడ్డారు. స్థాయికి తగ్గట్టు మాట్లాడకుండా రెచ్చగొడితే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.